హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్గోరిథం అవెన్యూ. ఈ వీడియోలో మనము మన సెకండ్ టైప్ ఆఫ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ అయిన నాస్ట్రో యాక్సిలరేటెడ్ గ్రేడియంట్ దట్ ఈస్ నాగ్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ తో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎస్జిడి విత్ మొమెంటం. ఓకే, మన ఫస్ట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ అయిన ఎస్జిడి విత్ మొమెంటం ఇంట్రడ్యూస్ చేయడానికి ఉన్న బేసిక్ రీజన్ ఏంటి? టు ఫాస్ట్ ఇన్ ద ట్రైనింగ్ ప్రాసెస్. ఓకే, మనకు బేసిక్ గా బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ కానీ, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ కానీ, మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ కానీ ఇవి యూజ్ చేయడం వల్ల మన ట్రైన్ టైం అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ట్రైన్ టైం అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ట్రైన్ టైం ని మనం డిక్రీజ్ చేయడానికి ఎస్జిడి విత్ మొమెంటం అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక మొమెంటం టర్మ్ అనేది యాడ్ చేసి మనము బేసిక్ గా ట్రైన్ టైం అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఎస్జిడి విత్ మొమెంటం లో మనకున్న డిసడ్వాంటేజ్ వచ్చేసి ఆసిలేషన్స్. ఓకే, ఇప్పుడు మనము ఇది వెయిట్ వర్సెస్ లాస్ గ్రాఫ్ అనేది తీసుకుంటే ఎస్జిడి విత్ మొమెంటం అనేది ఇక్కడ, ఓకే, ఇది గ్లోబల్ మినిమం పాయింట్. ఈ గ్లోబల్ మినిమం పాయింట్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇటు, ఓకే, ఇటు ఓవర్ షూట్ అయిపోతుంది. ఓకే, ఒకసారి మనకి ఇట్లా ఓవర్ షూట్ అయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చి, సో ఈ విధంగా ఆసిలేషన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి ఆసిలేషన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇనీషియల్ గ్లోబల్ మినిమం పాయింట్ దగ్గరికి అయితే వస్తుంది, కానీ ఆ గ్లోబల్ మినిమం ఎగ్జాక్ట్ పాయింట్, ఓకే, ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అవ్వట్లేదు. ఓకే, అక్కడ నుంచి ఆసిలేట్ అవుతుంది. ఓకే, అక్కడ నుంచి అదర్ సైడ్ ఆసిలేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం, ఓకే, ఈ ఆసిలేషన్స్ అనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసే సెకండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ వచ్చేసి నాగ్. ఓకే, నాస్ట్రో యాక్సిలరేటెడ్ గ్రేడియంట్. ఓకే, ఈ నాస్ట్రో యాక్సిలరేటెడ్ గ్రేడియంట్ అనే ఆప్టిమైజేషన్ టెక్నిక్ వాడడం వల్ల మనం ఈ ఆసిలేషన్స్ అనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియో నుంచి ఎలా ఈ ఆసిలేషన్స్ అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందో ఈ నాగ్ చూద్దాం. ఇప్పుడు మనము మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ నాగ్ గురించి అయితే ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ ఎస్జిడి విత్ మొమెంటం అండ్ నాగ్ కి మనకి మేజర్ డిఫరెన్స్ అంటూ ఏం లేదు. ఓకే, జస్ట్ చిన్న బేసిక్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ బేసిక్ డిఫరెన్స్ ఏంటో చూద్దాము అండ్ ఆల్సో నాగ్ ఎలా వర్క్ చేస్తుందో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనకి నాగ్ అర్థం కావాలంటే ఎస్జిడి విత్ మొమెంటం ఎలా వర్క్ అవుతుందో అర్థం కావాలి. ఓకే, ఇది వచ్చేసి మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ ఎస్జిడి విత్ మొమెంటం. ఈ మ్యాథమెటికల్ ఫార్ములేషన్ గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ విత్ మొమెంటం. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా కనుక మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనకి మొమెంటం టర్మ్ అని చెప్పాను. ఓకే, ఈ టర్మ్ వచ్చేసి మనకి మొమెంటం టర్మ్. ఓకే, ఈ మొమెంటం టర్మ్ కి మనం ఏం యాడ్ చేస్తున్నాము? గ్రేడియంట్ టర్మ్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి మన గ్రేడియంట్ టర్మ్. ఓకే, ఈ రెండు టర్మ్స్ యాడ్ చేసి ఈ మన వెయిట్ నుంచి, ఓకే, ఏ వెయిట్ అయితే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ వెయిట్ నుంచి సబ్ట్రాక్షన్ అయితే చేస్తున్నాం. ఓకే, సో మనకు ఫార్ములా ఎలా ఉంటుంది? WT + 1 ఈజ్ ఈక్వల్ టు WT మైనస్ బీటా VT - 1 ప్లస్ లెర్నింగ్ రేట్ ఇంటూ గ్రేడియంట్. ఓకే, మనము ఈ వెయిట్ నుంచి ఈ పర్టికులర్ టర్మ్, ఓకే, ఈ పర్టికులర్ టర్మ్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఈ రెండు టర్మ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ VT అనే వాల్యూ మనకి లార్జర్ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ లార్జర్ వాల్యూని, ఓకే, ఇప్పుడు ఆ లార్జర్ వాల్యూని ఇందులో నుంచి మనం సబ్ట్రాక్షన్ అయితే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అట్లా సబ్ట్రాక్షన్ అని చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ WT + 1, ఓకే, మనకు అప్డేట్ అండ్ న్యూ వెయిట్ వాల్యూ ఇంకా ఓల్డ్ వెయిట్ వాల్యూ మధ్యలో డిఫరెన్స్ అనేది లార్జర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ త్రూ కనుక మనం చూసుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఓకే, ఇది వచ్చేసి మన WT వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ WT వాల్యూ నుంచి మనం ఈ వాల్యూ అయితే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ WT వాల్యూ నుంచి మనం ఈ వాల్యూ అయితే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది బేసిక్ గా బిగ్గర్ టర్మ్ కాబట్టి ఈ రెండు మనం యాడ్ చేస్తున్నాము, మనకి బేసిక్ ఏమవుతుంది? బిగ్గర్ టర్మ్ అనేది వస్తుంది. ఇది బేసిక్ గా బిగ్గర్ టర్మ్ కాబట్టి మన జంప్ అనేది కొంచెం లార్జర్ గా ఉంటుంది. ఓకే, మన జంప్ అనేది కొంచెం లార్జర్ గా ఉంటుంది. ఎందుకు? మనము ఇక్కడ మొమెంటం టర్మ్ ప్లస్ గ్రేడియంట్ టర్మ్ అనేది యాడ్ చేస్తున్నాం. ఈ రెండు యాడ్ చేసి కలిపి జంప్ అనేది తీసుకుంటాం. ఓకే, ఈ రెండు మనం యాడ్ చేశాక ఆ రెండు యాడ్ చేసిన వాల్యూని ఈ వెయిట్ వాల్యూ నుంచి అయితే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఒక్కసారి సబ్ట్రాక్షన్ అనేది చేసినాక మనం ఈ జంప్ అనేది తీసుకుంటాం. ఓకే, ఈ జంప్ అనేది తీసుకుంటాం. సో మనకి ఈ జంప్ అనేది, ఓకే, ఈ వెయిట్ అప్డేషన్ అనేది టూ టర్మ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి మొమెంటం టర్మ్ అండ్ ఇంకోటి వచ్చేసి గ్రేడియంట్ టర్మ్. ఓకే, ఈ రెండు మనం కలిపి వాడతాం. ఓకే, అప్డేషన్ అప్పుడు ఈ రెండు మనము కలిపి వాడతాం. ఇది బేసిక్ గా ఎస్జిడి విత్ మొమెంటం. ఇప్పుడు అదే మనము నాకి కనుక చూసుకుంటే ఇది వచ్చేసి W లుక్ అహెడ్ టర్మ్. ఓకే, దీన్ని మనము లుక్ అహెడ్ అని పిలుస్తాం. LA అంటే లుక్ అహెడ్. లుక్ అహెడ్.
ఓకే, ఇది వచ్చేసి లుక్ అహెడ్ వెయిట్. ఓకే, ఇప్పుడు ఈ లుక్ అహెడ్ వెయిట్ ఎందుకు వచ్చింది, ఈ 3 ఫార్ములాస్ ఎందుకు వచ్చినాయో మీకైతే ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఈ నాగ్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇక్కడ మనము కలిపి యూజ్ చేసాం మొమెంటం అండ్ గ్రేడియంట్ ని మనం కలిపి వాడాం. కానీ అదే మీరు ఈ ఫార్ములాలో కనుక మీరు చూసుకుంటే ఫస్ట్ మనము మొమెంటం క్యాల్కులేట్ చేసి మొమెంటం అయితే సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, ఇది బేసిక్ గా మనం మొమెంటం టర్మ్. ఓకే, ఇది బేసిక్ గా మనం మొమెంటం టర్మ్. ఫస్ట్ మనము మొమెంటం అనేది క్యాల్కులేట్ చేసి ఆ మొమెంటం ని ఈ వెయిట్ నుంచి అయితే సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, సబ్ట్రాక్ట్ చేశాక మనకి డబ్ల్యూ లుక్ అహెడ్, డబ్ల్యూ లుక్ అహెడ్ అనే వెయిట్ అనేది వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మనకు డబ్ల్యూ లుక్ అహెడ్ లుక్ అహెడ్ వెయిట్ అనేది వచ్చినాక మనం ఆ లుక్ అహెడ్ వెయిట్ ఆ లుక్ అహెడ్ వెయిట్ అనేది మనం సైడ్ తీసుకుంటాము, అంటే సైడ్ కి పెట్టుకుంటాము. తర్వాత మనం గ్రేడియంట్ క్యాల్కులేషన్ అయితే చేస్తాం. ఓకే, తర్వాత మనము గ్రేడియంట్ క్యాల్కులేషన్ అయితే చేస్తాం. ఓకే, ఆ లుక్ అహెడ్ వెయిట్ కి గ్రేడియంట్ క్యాల్కులేషన్ అయితే చేస్తాం. ఓకే, ఒక్కసారి మీరు ఒక గ్రాఫ్ డ్రా చేస్తే ఇన్ డీటెయిల్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి డబ్ల్యూటీ వెయిట్, రైట్? ఈ పాయింట్ వచ్చేసి మనకి డబ్ల్యూటీ వెయిట్. ఇప్పుడు ఈ డబ్ల్యూటీ వెయిట్ నుంచి నేను ఏం సపరేట్ చేస్తున్నాను, నా మూమెంటం అయితే సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేశాక నాకు ఏమొచ్చింది, డబ్ల్యూ లుక్ హెడ్ వాల్యూ వచ్చింది. ఓకే, డబ్ల్యూ లుక్ హెడ్ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు డబ్ల్యూటీ మైనస్ మూమెంటం డబ్ల్యూ లుక్ హెడ్. ఓకే, ఇక్కడ వరకు అయితే డిస్కషన్ క్లియర్. తర్వాత ఈ పాయింట్ దగ్గర మనం గ్రేడియంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ పాయింట్ దగ్గర మనము గ్రేడియంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకసారి గ్రేడియంట్ అనేది క్యాలిక్యులేట్ చేసినాక మనము విత్ రెస్పెక్ట్ టు గ్రేడియంట్ వెయిట్ అనేది అప్డేట్ చేస్తాం. ఓకే, మనం ఫస్ట్ లుక్ హెడ్ మొమెంటం తోని ఒక జంప్ అనేది తీసుకుంటాము. ఆ మొమెంటం తో జంప్ తీసుకున్న పాయింట్ దగ్గర గ్రేడియంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇంకో జంప్ అనేది తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ మనము మొమెంటం తోని ఒక జంప్ అనేది తీసుకుంటాము. ఆ మొమెంటం తో జంప్ తీసుకున్న వెయిట్ వాల్యూ వచ్చేసి డబ్ల్యూ లుక్ హెడ్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర మనము గ్రేడియంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి తర్వాత మనం న్యూ వెయిట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది వచ్చి మన డబ్ల్యూటీ+1. ఆ న్యూ వెయిట్ ఎట్లా ఫైండ్ చేస్తాము, ఈ గ్రేడియంట్ నుంచి మనం న్యూ వెయిట్ అనేది ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనకి మొమెంటం అండ్ గ్రేడియంట్ కలిపి వర్క్ అవుతాయి. ఇక్కడ మనకి మొమెంటం అండ్ గ్రేడియంట్ ఇండివిజువల్ గా వర్క్ అవుతాయి. ఇండివిజువల్, ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్. మనకి ఎస్జిడి విత్ మొమెంటం లో మొమెంటం అండ్ గ్రేడియంట్ టుగెదర్ వర్క్ అవుతాయి. ఓకే, ఆ వెయిట్ అప్డేషన్ లో టుగెదర్ గా వర్క్ అవుతాయి. కానీ అదే ఈ కేసులో నాగ్ కేసులో మనకి ఇండివిజువల్ గా వర్క్ అవుతాయి. ఓకే, మొమెంటం ఇంకా గ్రేడియంట్ మనకి ఇండివిజువల్ గా వర్క్ అవుతాయి. ఓకే, ఇది బేసిక్ గా మ్యాథమెటికల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్జిడి విత్ మొమెంటం అండ్ నాగ్. ఓకే, ఇప్పుడు మనము ఈ నాగ్ ఈ ఆసిలేషన్స్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మన లాస్, ఇది వచ్చేసి మన వెయిట్. ఓకే, సిమిలర్ గా ఇది కూడా మన లాస్, ఇది కూడా మన వెయిట్, ఇది కూడా సేమ్. ఓకే, ఇది వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ఎస్జిడి విత్ మొమెంటం అండ్ ఇది వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు నాగ్. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎస్జిడి విత్ మొమెంటం మనకైతే ఆసిలేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఇట్లా జంప్ తీసుకుంటాము, లార్జర్ జంప్స్ అనేది తీసుకుంటాము, తర్వాత ఈ విధంగా మనం ఆసిలేట్ అవుతాం. ఓకే, ఈ విధంగా మనకి లార్జర్ జంప్స్ అనేది తీసుకోవడం వల్ల మనం ఆసిలేషన్స్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎస్జిడి విత్ మొమెంటం. ఓకే, ఇప్పుడు ఈ నాగ్ ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తుందంటే ఫస్ట్ ఈ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. ఓకే, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు మొమెంటం అయితే ఒక జంప్ అనేది తీసుకుంటాము. ఇప్పుడు మొమెంటం డైరెక్షన్ ఎటుంది, ఈ డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే ఉంది. ఓకే, డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే నెగిటివ్ స్లోప్. ఓకే, నెగిటివ్ స్లోప్ ఉన్నప్పుడు మనము వెయిట్స్ ఏం చేస్తాము, ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు డౌన్వర్డ్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, వెయిట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ డౌన్వర్డ్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మనకి వెయిట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది, రైట్? ఓకే, ఇప్పుడు ఈ డౌన్వర్డ్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఒకసారి మీరు కనుక క్లియర్ గా చూసుకుంటే మన వెయిట్ వాల్యూ, ఓకే, మనం ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ కనుక మీరు చూసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ ఇంక్రీజ్ అవుతుంది, వై కోఆర్డినేట్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో అందుకే మనకి నెగిటివ్ స్లోప్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి డబ్ల్యూ న్యూ is equal to W old minus gradient. ఓకే, ఇది వచ్చేసి మన వెయిట్ అప్డేషన్ ఫార్ములా. ఇక్కడ ఈ గ్రేడియంట్ వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఈ కేసులో మనకి గ్రేడియంట్ వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూ ఉంటుంది. సో నెగిటివ్ వాల్యూ ఉండడం వల్ల ప్లస్ అనేది అవుతుంది. ఇక్కడ ప్లస్ అనేది అవ్వడం వల్ల మనకి న్యూ వెయిట్ అనేది ఇంకా ఈ పాయింట్కి అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్
ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ జంప్ అవుతాం, మళ్ళీ ఈ పాయింట్ నుంచి మళ్ళీ గ్రేడియంట్ క్యాలిక్యులేట్ చేసి ఈ పాయింట్ జంప్ అవుతాం. ఓకే, మళ్ళీ సేమ్ ఈ పాయింట్కి ఇది వచ్చేసి లెట్స్ మన గ్లోబల్ మినిమా, అండ్ మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు గ్రేడియంట్ అనేది ఈ పాయింట్ మూవ్ అయినాం. ఓకే, ఇక్కడ కూడా మనం ఒక ఆసిలేషన్స్ అయితే ఉంటాయి కానీ డాంప్డ్ ఆసిలేషన్స్. ఓకే, ఆసిలేషన్స్ అని మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తాం కానీ బేసిక్గా ఆసిలేషన్స్ అయితే ఉంటాయి. ఓకే, మనం ఆసిలేషన్స్ని మనం మొత్తం లైక్ డిస్ట్రాయ్ అయితే చేయట్లేదు కానీ బట్ రిడ్యూస్ చేస్తున్నాం. ఓకే, మొత్తంగా ప్రివెంట్ చేయట్లేదు బట్ రిడ్యూస్ అయితే చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా మనకి ఈ పాయింట్ దగ్గరికి అయితే మూవ్ అయింది. ఓకే, ఆసిలేట్ అయ్యి ఈ పాయింట్ దగ్గర అయితే మూవ్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర లెట్స్ సే ఈ పాయింట్ దగ్గర మనం మూమెంటం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ వరకు మనం మూమెంటం అప్డేట్ అయితే చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనము గ్రేడియంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, మన గ్రేడియంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అంటే స్లోప్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనకి స్లోప్ ఏమవుతుంది, పాజిటివ్ స్లోప్ అనేది అవుతుంది. ఓకే, పాజిటివ్ స్లోప్ అయినప్పుడు బేసిక్గా డబ్ల్యూఎల్ పాజిటివ్ అన్నప్పుడు మనకి న్యూ వెయిట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. ఓకే, డబ్ల్యూఎల్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మనకి న్యూ వెయిట్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో అందుకే మనము ఇట్లా రిటర్న్ జంప్ అవుతాం. ఓకే, ఒకసారి కొంచెం పెద్దగా చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఓకే, ఈ పాయింట్ వరకు మనం మూమెంటం అయితే క్యాలిక్యులేట్ చేసాము. ఇది మన గ్లోబల్ మినిమా. ఓకే, ఈ పాయింట్ వరకు మనం మూమెంటం అయితే క్యాలిక్యులేట్ చేసాము. ఇది మన గ్లోబల్ మినిమా. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మూమెంటం క్యాలిక్యులేట్ చేసినాక గ్రేడియంట్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పాయింట్ దగ్గర మనము గ్రేడియంట్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ పాయింట్ దగ్గర మన గ్రేడియంట్ ఏమవుతుంది, మనకి ఈ పాయింట్ దగ్గర లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎక్స్ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే పాజిటివ్ స్లోప్ అనేది ఉంటుంది. ఓకే, పాజిటివ్ స్లోప్ అని ఉన్నప్పుడు పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో మనకి డబ్ల్యూ వాల్యూ ఏమవుతుంది, బేసిక్గా డిక్రీజ్ అవుతుంది కదా. సో అందుకే మన గ్రేడియంట్ జంప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు మూమెంటం అనేది ఈ పాయింట్ సైడ్ బిల్డ్ అవుతుంది. ఓకే, మన మూమెంటం అనేది ఈ పాయింట్ సైడ్ బిల్డ్ అవుతుంది. సో అందుకే మనము ఈ గ్లోబల్ మినిమం పాయింట్ కి కొంచెం ఎర్లీగా రీచ్ అవుతాం. ఓకే, ఈ కేసులో మనకి ఓన్లీ మనము మూమెంటం అండ్ గ్రేడియంట్ రెండు కలిపి తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఆసిలేషన్స్ అనేవి ఫేస్ చేసాము. ఇక్కడ మనం మూమెంటం అండ్ గ్రేడియంట్ ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఆసిలేషన్స్ అనేది డాంపెన్ చేసాం. ఓకే, ఇది బేసిక్గా నాగ్ ఇంట్యూషన్. ఓకే, ఇది బేసిక్గా నాగ్ ఫార్ములా. ఈ ఒక్కటే గుర్తుపెట్టుకొని నాగ్ కి మనకి ఎస్జిడి విత్ మూమెంటం కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి ఈ ఎస్జిడి విత్ మూమెంటం లో మూమెంటం గ్రేడియంట్ కలిపి క్యాలిక్యులేట్ చేస్తాము, నాగ్ లో మూమెంటం అండ్ గ్రేడియంట్ ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేసి అప్డేట్ చేస్తాము. ఓకే, ఇది బేసిక్గా ఎంటైర్ నాగ్ ఇంట్యూషన్. ఓకే, ఒక ఫైనల్ పార్ట్ అయితే మిగిలిపోయింది, అదే డిసడ్వాంటేజ్ ఆఫ్ నాగ్. ఓకే, లెట్ మీ రబ్ ఇట్. ఓకే, మనకి నాగ్ లో ఓన్లీ సింగిల్ డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది, అదే లోకల్ మినిమం ప్రాబ్లం. ఓకే, నాగ్ వాడడం వల్ల మనకి లోకల్ మినిమం ప్రాబ్లం అయితే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఎలా వస్తుందంటే ఈ లోకల్ మినిమం ప్రాబ్లం, ఇప్పుడు లెట్స్ సే ఇది మన నాన్ కాన్వెక్స్ కర్వ్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఎస్జిడి విత్ మూమెంటం కేసులో మనకి ఏమవుతుంది, ఆసిలేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది లోకల్ మినిమా అండ్ ఇది గ్లోబల్ మినిమా. ఇప్పుడు ఆసిలేషన్స్ వల్ల ఏమవుతుందంటే మనము ఇట్లా ఈ పాయింట్కి అయితే రీచ్ అవుతాం. అంటే ఇది లోకల్ మినిమా, ఇది గ్లోబల్ మినిమా. మనము ఈ లోకల్ మినిమా దగ్గర ఆసిలేట్ అవుతున్నాం. ఓకే, ఈ లోకల్ మినిమా దగ్గర ఆసిలేట్ అయ్యి ఈ పాయింట్ నుంచి మనం బయటికి రావడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇది మన లోకల్ మినిమా ఈ పాయింట్. ఓకే, ఈ లోకల్ మినిమా అయితే మన గ్లోబల్ మినిమా కాదు. ఓకే, ఈ లోకల్ మినిమా అయితే మన గ్లోబల్ మినిమా కాదు కాబట్టి మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఆసిలేషన్స్, ఓకే, ఈ లోకల్ మినిమా పాయింట్ నుంచి బయట పడడానికి మనకి ఈ ఆసిలేషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఓకే, ఎట్లా హెల్ప్ చేస్తాయి అంటే ఇప్పుడు లెట్స్ సే మనం ఇక్కడ నుంచి ఒక బాల్ అనేది రోల్ చేసినాం. ఓకే, ఒక బాల్ అనేది రోల్ చేసినాం. బాల్ రోల్ చేసినప్పుడు బాల్ అనేది ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఆగకుండా ఈ ఈ పాయింట్ దగ్గర ఓవర్ షూట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎస్కేప్. ఓకే, ఈ పాయింట్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. ఈ పాయింట్ దగ్గర ఆగకుండా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. సో అది బెనిఫిట్ ఆఫ్ ఎస్జిడి విత్ మూమెంటం. కానీ అదే మనం నాగ్ కేసులో ఏం చేస్తున్నాము, ఈ ఆసిలేషన్స్ అనేవి డాంపెన్ చేస్తున్నాం, అంటే ఆసిలేషన్స్ అనేవి రెడ్యూస్ చేస్తున్నాం. ఆసిలేషన్స్ అనేవి రెడ్యూస్ చేయడం వల్ల మనము ఈ పాయింట్ దగ్గర ఓకే ఇట్లా ఆసిలేట్ అయ్యి ఈ పాయింట్ దగ్గర అయిపోతాం. ఓకే, ఇది మనం నాగ్ అనేది ఈ పాయింట్ ని లోకల్ మినిమం పాయింట్ లాగా కన్సిడర్ చేసి గ్లోబల్ మినిమం పాయింట్ లాగా కన్సిడర్ చేసి ఈ పాయింట్ దగ్గర మనల్ని డ్రాప్ చేస్తుంది. ఓకే, అదే మనకి ఎస్జిడి విత్ మూమెంటం కేసులో ఆసిలేషన్స్ వల్ల ఈ పాయింట్ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. కానీ అదే మనకి నాగ్ కేసులో ఆ ఛాన్స్ అనేది మనం ఇంకా రెడ్యూస్ చేస్తున్నాం. సో అందుకే మనకి
ఈ నాగ్ కేసులో లోకల్ మినిమా అనే ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, మనం కంపల్సరీ ఫేస్ చేస్తాము అని ఏం లేదు, బట్ ఫేస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఎంటైర్లీ నాస్ట్రో యాక్సిలరేటెడ్ గ్రేడియంట్. ఓకే, hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.